పవన్ కళ్యాణ్ తన స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నాడా అంటే అవుననే అనిపిస్తూ ఉంది జరుగుతున్న పరిణామాలను చూస్తే. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి, ఒక పార్టీ పెట్టి ఒక నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా ప్రవర్తించాలి? హోందాగా ప్రవర్తించాలి. నీ సమఉజ్జీలతో పోటీ పడాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డితో ఢీ కొట్టాలి. అంతేగాని ప్రశ్నించిన ఒక యూట్యూబర్ పైన కొండన దవ్వి ఎలుకను పట్టుకున్నట్టు, పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రం వేసినట్టు ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేపిస్తావా? ఏంటయ్యా ఇది? నీ స్థాయి ఏంటి? నువ్వు చేసే పనులేంటి? ఏం చేస్తున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? కొండన దవ్వి ఎలుకను పట్టుకున్నట్లు అదేదో నేను గొప్పగా సాధించేశాను, నేనేదో చేసేస్తున్నాను, అందరినీ భయపెడుతున్నాను అన్నట్లు నీ ప్రవర్తన ఉంది ఈరోజు. ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేస్తే అందరూ భయపడిపోతారా? ప్రశ్నించిన గొంతుపై దేశద్రోహం కేసు పెడతారా? పచ్చ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతారా? అతను మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ దేశభక్తికి, దేశం పైన ఉన్న గౌరవానికి తేడాను ఆ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వివరిస్తున్నప్పుడు ఏదో కొన్ని పాయింట్లు పట్టుకొని దాన్ని మాత్రమే హైలైట్ చేసి చూపిస్తూ ఈరోజు పచ్చ మీడియాలో ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన కార్యకర్తలతో అతని పైన దాడి చేపిస్తూ ఒక పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రం వేసినట్లుగా తన స్థాయి మర్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడేమో అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డితో ఢీ కొట్టండి. జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయండి. ప్రశ్నించే గొంతుకుల పైన ఇలా అరెస్టులు చేపిస్తూ సామాన్యుల్ని బాధ పెడతారా? సామాన్య కుటుంబాలను ఇబ్బంది పెడతారా? వాళ్ళ కుటుంబ సభ్యులను, ప్రశ్నించిన వాళ్ళ కుటుంబ సభ్యులను ఏడిపిస్తారా? వాళ్ళ పాపం తగలకుండా పోతుందా? నిజంగా మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే మీరు మీ స్థాయి మరిచి ఎన్నో మెట్లు కిందకి దిగేసి సామాన్యులను వేధిస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈరోజు. సామాన్య గొంతుకులను, ప్రశ్నించిన గొంతుకులను గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారేమో, ప్రజాస్వామ్యాన్ని కట్టడి చేస్తున్నారేమో. మీరు మాట్లాడిన మాటలనే ప్రశ్న రావణ్ కూడా మాట్లాడటం జరిగింది. మీకు మరో వీడియోలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దేశభక్తి గురించి ఏం మాట్లాడాడు ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూపిస్తాను. రెడీగా ఉంది ఆ వీడియో కూడా. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఏదైతే గతంలో మాట్లాడారో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మీరు దేశభక్తి గురించి మాట్లాడిన వీడియోలు, యుద్ధాల గురించి మాట్లాడిన వీడియోలు, లేకపోతే మీరు చెప్పుతో కొడతా, తొక్కదీస్తా, నారదీస్తా అన్న వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర యువతని తప్పుదారి పట్టిస్తూ ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీరు మాట్లాడిన మాటలే రాష్ట్రంలో యువత ఈరోజు మాట్లాడుతూ ఉంది. అది మీరు నేర్పిన సంస్కారమో లేకపోతే చెడు మార్గమో ఏదైనా అనుకోవచ్చు. మిమ్మల్ని చూసే ఈరోజు రాష్ట్ర యువత చెడుదారి పక్క పడుతూ ఉంది. మీరు మాట్లాడిన మాటలనే అందరూ కూడా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. దీనికంతటికీ కారణం మీరే. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే, మీరు నీతి నిజాయితీతో కులాల ప్రస్తావన కానీ, సనాతన ధర్మం గురించి కానీ, లేకపోతే మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు, దేవుడి పైన భక్తి లేదు, దేవుడు లేడని ఆయన మా నాన్నమ్మతో మాట్లాడేవాడు, దీపారాధన చేస్తుంటే సిగరెట్ వెలిగించుకునేవాడు, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా మీరు నీతిగా రాజకీయం చేసుంటే ఈరోజు యువత చెడుదారి పట్టేది కాదేమో. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, మనం మాట్లాడితే తప్పేముంది అన్నట్లు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, అది ఏ పార్టీ అయినా సరే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీనికంతటికీ పవన్ కళ్యాణే కారణం. తన స్థాయి మర్చిపోయి ఈరోజు
తన స్థాయిని మర్చిపోయి ఎన్నో మెట్లు దిగొచ్చి చిన్నవారిని ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేస్తూ అందరినీ భయపెట్టాలనే ప్రయత్నం మీరు చేస్తుంటే మీరేంటి, మీ స్థాయి ఏంటి? మీరు పోటీ పడాల్సింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో, మీరు పోటీ పడాల్సింది ఢీ కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో. ఒకరితో ఏమో కలిసిపోయారు, జతకట్టి భుజాలపైన చేతులు వేసుకొని నడుస్తున్నారు. ఇంకోహాన్ని ఎదుర్కోలేక చిన్న చిన్న యూట్యూబర్స్ పైన, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన మీ ప్రతాపం చూపిస్తున్నారు. చిన్న చిన్న యూట్యూబర్ల పైన, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన మీ ప్రతాపం చూపిస్తే మీ స్థాయి ఎప్పటికీ పెరగదు. ఎప్పటికీ మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. స్థాయి మరిచి ప్రవర్తించండి అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇస్తున్నాను.